ఇక్కడ పెద్ద ర్యాలీగా వెళ్తున్నారు. దేవినేని అవినాష్ సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ఈ విద్యుత్ బాధుడుపై పోరుబాట పట్టిన నేపథ్యంలో విజయవాడలోని దృశ్యాలు మనం చూస్తున్నాం. రోడ్డుపై పెద్ద ఎత్తున బాధితులు, విద్యుత్ బాధితులందరూ కూడా ఈ కరెంటు ఛార్జీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ తీసేస్తాం జరిగింది. అది కాకుండా ఎన్నో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు, మేము తగ్గిము పెంచము అని చెప్పని ఈరోజు వచ్చిన తర్వాత పెంచి కరెంటు ఛార్జీలు పెంచి ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేశారు. దానికి నిరసనగా ఈరోజు ఎంతో గొప్పగా ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరు ప్రజానీకం కానివ్వండి, మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజానీకం అందరి గారు ముందుకు వస్తడం జరిగింది. తప్పకుండా ఇదే విధంగా సామాన్య ప్రజానీకం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా అయితే ఆయన సంక్షేమ పథకాలు అందించారో ఈరోజు జనాభా అందరి గారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మాకు రావాల్సిన అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఏదిగా రాకుండా పైపెచ్చు ఇలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచి మా ఒక నడ్డి విరుస్తున్నారు. సామాన్యులు బతకలేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేస్తున్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజానీకం కోసం ఇదే విధంగా పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తాం సందర్భంగా చెప్తున్నా. ఆ సూపర్ 6 హామీలు అమలు చేయకపోవడానికి కారణం గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు భారం పెంచడానికి కూడా కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే గతంలో పరిపాలించడం వల్ల ఇది జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులు అంటారు. ఈ రోజు 6 నెలలు గడిచినా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళ చేతగాని తనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించాలి. మీరేగా చెప్పింది మేమేదో రాగానే తగ్గిస్తాము, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పింది, 2 మీరేగా చెప్పింది. అయినా ఈ రోజు మీ చేతగాని తనం వల్ల మీ దద్దమ్మ ప్రభుత్వం మీరు చేయలేక ఆ నెపం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాస్తున్నారు. ఇంకెన్ని రోజులు అని చెప్పని మా మీద మరి ఏరుస్తారు. మీకు నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీరు నిజంగా మాట మీద నిలబడే వాళ్ళైతే సూపర్ 6 హామీలను నెరవేర్చండి. ఏ మాట అయితే మీరు చెప్పారో మేము రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము అందజేస్తాం, తల్లి వందనం అందజేస్తామని చెప్పని, 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరి గారు 1500 అందజేస్తామని చెప్పని ఏదైతే చెప్పారో ఏమైనా ఆ హామీలని ప్రజానీకం అడుగుతున్నారు. రోడ్ల మేరకు రాలేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులది. రోడ్ల మేరకు వస్తే ఎక్కడ ప్రజానీకం ప్రశ్నిస్తారని చెప్పని భయంతో ఈరోజు ఒక్కరి గారు రోడ్డు మేరకు రావట్లేదు. కానీ ఒక్కసారి చూడండి, కేవలం పిలిపించిన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు వేలాది మంది ప్రజానీకం రోడ్ల మేరకు వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నావా, ఎప్పుడు మాకు ఆ సంక్షేమ పథకాలు అందుతాయా అని చెప్పని ప్రతి ఒక్కరి గారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలైతే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ మా ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నామా అని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఎదురు చూస్తున్నారు. 6 నెలల్లో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయినని గారు ఈరోజు సందర్భంగా చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలపై పడినటువంటి భారానికి తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ చెప్తున్నారు. నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా దానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణమంటూ ఒకవైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెంది మరోవైపు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారం మోపడం సామాన్య ప్రజలకు పెనుభారంగా మారింది. ఈ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తగ్గించేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని దేవినేని అవినాష్ చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.